హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జీ వంటలు. ఈరోజు వీడియోలో చికెన్ సూప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ప్రజెంట్ ఎక్కడ చూసినా జలుబు దగ్గు జ్వరంతో చాలామంది సఫర్ అవుతున్నారు. సో ఈ సూప్ తాగడం వల్ల చాలా రిలీఫ్ వస్తుంది. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే ఒక కప్పు కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు చికెన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా రెడీగా పెట్టుకున్న ఈ స్పైసెస్ని వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని అందులో వేసేసుకోండి. ఈ చికెన్ పీసెస్ని 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ని అందులో వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత 2½ గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 4 లేదా 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి. చూసారుగా సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇది కోల్డ్కి చాలా బాగా పనిచేస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.